సో మనం స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. సి ఇది మనం ప్రీవియస్ క్లాసెస్ లో మనము అంటే ఫిజికల్ బాడీ, సౌల్, స్పిరిట్ అండ్ ఫాదర్, ఈ 4 ఎంటిటీస్ కలిపితే మనం అవుతాము. మనం ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రతి సందర్భంలో సౌల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, స్పిరిట్ తో మాట్లాడుతూ ఉండాలి, ఫాదర్ యాజ్ వెల్ యాజ్ మన ఫిజికల్ బాడీతో కూడా మనం సంభాషణ జరపగలగాలి. అయితే ఈరోజు మనము రామ్తో మనకు ఆ, ఒక బుక్ లో స్పిరిట్ కి సంబంధించినటువంటి ప్రేయర్ ఇచ్చారు. దాన్ని మనం తెలుసుకుందాం. స్క్రీన్ కనపడుతుంది కదా మాస్టర్స్? కనిపిస్తుంది మాస్టర్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇంగ్లీష్ లో చదివిన తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులో మనం డిస్కస్ చేసుకుందాము. మై హోలీ హోలీ స్పిరిట్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్, హూ you who are wonder, indeed beautiful. Release me from my past. Set my soul with wings of flight, and my mind to know no boundary. My holy, holy spirit, save my body, and whilst I slumber, heal my body. Change my body to be the vehicle of my desires. So say I, from the Lord God of my being. So be it to life. మనము ఏదైనా ప్రార్థన, ఏదైనా సంకల్పం చదివేటప్పుడు ఇప్పుడు రెగ్యులర్ రిచువల్స్ ఉంటాయి కదా, హిందూయిజంలో కూడా సంకల్పం చెప్తాము. స్టార్టింగ్ శ్లోకాలు, కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆచమనం అంటాము, శుద్ధి చేసుకుంటాము, లేదా ఒక టెంపుల్కి వెళ్తాము, అక్కడ తీర్థం తీసుకుంటాము. సో దీని వెనకాల ఏంటంటే అప్పటికి సాధకుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాడో, ఏ ఇంటెన్షన్ తో ఉంటాడో, ఏం కావాలి అని తన ఆలోచనలు లోపల కేంద్రీకరణ చేస్తూ ఉంటాడో, వాటిని వాటర్ అన్నవి ప్రతి కణానికి తీసుకెళ్లి మరింత స్పీడ్ గా ఆ సంకల్పం నిజమయ్యే విధంగా ఈ వాటర్ అనేది ఏంటంటే ప్రతి కణానికి మన యొక్క సంకల్పం తాలూకా ఫ్రీక్వెన్సీని క్యారీ చేస్తుంది. అది ఒక స్పూన్ వాటర్ తాగుతూ ఉన్నామా, ఒక స్మాల్ గ్లాస్ వాటర్ తాగుతున్నామా, ఏదో ఒకటి. పాయింట్ ఏంటంటే అప్పటికి మనం మన ఆలోచనలు ఒక సంకల్పం పైన, ఇప్పుడు మనం గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, తండ్రి నా కోరిక ఇది నెరవేర్చు అని. అంతర్లీనంగా హిందూయిజం ని కూడా వాళ్ళు, ఇప్పుడు మీరు రామ్తా విజ్డమ్ వింటూ ఉన్నప్పుడు ఆ రిలీజియన్ లోని పలు అంశాలు మనం నీట్ గా డీకోడ్ చేసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ తెలుగులో మనం డిస్కస్ చేసుకుందాము. వీలైనంత వరకు కళ్ళు మూసుకొని ప్రార్థన వినడానికి ట్రై చేయండి, చేతిలో వాటర్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హ్యాబిట్ మీరు చేసుకోండి. సో ఏమంటున్నాము, తనయుడు తండ్రితో, తనయుడు స్పిరిట్ కి ఉద్దేశిస్తూ ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? మై హోలీ హోలీ స్పిరిట్. మనం క్రితం సెషన్స్ లో తెలుసుకున్నాం కదా మాస్టర్స్, స్పిరిట్ మాధ్యమంగా మన మన ప్రతి సంకల్పము కమ్యూనికేషన్ జరుగుతుంది. మన బాడీ నుంచి, అది మైండ్ ఆఫ్ గాడ్ అనుకోండి, విశ్వం అనుకోండి, నేచర్ అనుకోండి, స్పిరిట్ మాధ్యమంగా మన సంకల్పం ఫ్రీక్వెన్సీ రూపంగా, వైబ్రేషన్స్ రూపంగా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంగా మన స్పిరిట్ నుంచి విశ్వానికి చేరవేరబడతాయి. మళ్ళీ విశ్వం నుంచి కూడా స్పిరిట్ మాధ్యమంగానే
మన శరీరంలోనికి మన సంకల్పం తాలూకా అనుభవం స్పిరిట్ ఎంటర్ అయ్యేసరికి అది వేవ్స్ రూపంలో, ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంటుంది. ఆ అనుభవం మన బాడీకి ఎంటర్ అయ్యి బయోకెమికల్ రూపంలో బాడీ మొత్తం ఆ అనుభవం సౌల్లో నిక్షిప్తం అవ్వడం జరుగుతుంది. సో స్పిరిట్ యొక్క ప్రాముఖ్యత అది. సో ఏమంటున్నాము? మై హోలీ హోలీ స్పిరిట్, పరమ పవిత్రమైనటువంటి మన స్పిరిట్ ని మనం ముందు గుర్తిస్తూ ఉన్నాం, స్మరిస్తూ ఉన్నాం. ప్రతి సంకల్పం స్పిరిట్ మాధ్యమంగా మన అనుభవంలోనికి వస్తుందని తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఏమని ప్రార్థిస్తూ ఉన్నాము? రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. గతం తాలూకా ఇంప్రింట్స్, గతం తాలూకా ఇన్విజిబుల్ అగ్రిమెంట్స్, అది ఒక సందర్భం అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, ఒక వస్తువుకు సంబంధించి మనకున్నటువంటి అటాచ్మెంట్స్, మనకు వారితో ఉన్నటువంటి ఇన్విజిబుల్ అగ్రిమెంట్స్ అంటాం మనం. మనకు ఇంకో సౌల్తో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అనుకోండి. ఒక వ్యక్తిని చూడగానే ఎందుకు ద్వేషం రావాలి, ఒక వ్యక్తిని చూడగానే ఎందుకు బాధ కలగాలి, ఒక వ్యక్తిని చూడగానే ఎందుకు కోపడాలి? ఒక సందర్భం, గతంలో ఒక సందర్భం జరిగింది, దాని తాలూకా ఇంప్రెషన్స్, ఇంప్రింట్స్ ఇంకా మనలో ఎందుకు మెదలాలి? ఎందుకు అవి మనల్ని ఇంకా గతంలోనికి తీసుకెళ్ళాలి? సిమిలర్ గా ఏదైనా వస్తువు, ఒక మొబైల్ పోయింది అనుకోండి, ఒక గోల్డ్ ఐటమ్ మిస్ అయ్యింది అనుకోండి, ఎందుకు మనం దానికి లింక్ అయి ఉంది ఇంకా మన ఆలోచన అక్కడే? సింపుల్ గా మనం కోరుకుంటూ ఉన్నాం స్పిరిట్ ని. గతం తాలూకా చిహ్నాలు, వాటి మెమరీస్, వాటి ఇంప్రింట్స్ పూర్తిగా చెరిపివేయాలి అనేసి ఆ స్పిరిట్ ని వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తూ కంప్లీట్ గతాన్ని చెరిపివేయమని, ఆ గతం నుంచి మనల్ని విముక్తి కల్పించమని, గతానికి బందీగా ఉన్నటువంటి మనకు స్వేచ్ఛను ప్రసాదించమని స్పిరిట్ ని కోరుకుంటూ ఉన్నాం. ముందుకెళ్దాం మాస్టర్స్. యూ హూ ఆర్ వండర్, ఇండీడ్ బ్యూటిఫుల్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. వాస్తవానికి ఏమంటున్నాము స్పిరిట్ ని? మన గతం నుంచి మనల్ని విడుదల చెయ్యమని మర్యాదపూర్వకంగా ప్రార్థిస్తూ స్పిరిట్ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నాం. మనం చెప్తున్నాం స్పిరిట్ కి ఎంత అద్భుతమని, ఎంత సౌందర్యవంతంగా ఉంటుంది అని. అద్భుతం ఎందుకు అంటే ప్రతి సంకల్పం మనది స్పిరిట్ మాధ్యమంగానే కదా. మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఈ కార్టూన్ నెట్వర్క్ కానీ మూవీస్ కానీ చూసి ఉంటే, అల్లావుద్దీన్ దగ్గర చిన్న అది ఉంటుంది. దాన్ని అతను రబ్ చేయగానే జీని బయటికి వచ్చేస్తాడు. ఆ జీని నథింగ్ బట్ మన చుట్టూ ఉన్నటువంటి స్పిరిట్. అప్పుడు చెప్పండి ప్రభు అంటాడు. స్పిరిట్ అడుగుతుంది ఓనర్ ని. సో మీరు స్పిరిట్ ని ఆర్డర్ చేయొచ్చు, వినమ్ర పూర్వకంగా అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బయటున్న వ్యక్తిని మనం డిమాండ్ చేయడం కాదు, బయటున్న వ్యక్తికి ఆర్డర్ చేయటం కాదు, బయటున్న వ్యక్తిని మనం పూజించటం కాదు. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మన స్పిరిట్ ని మనం గుర్తించాలి. ఆ స్పిరిట్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ స్పిరిట్ ని డిమాండ్ చేయాలి, ఎప్పుడు ఆర్డర్ చేయాలి, ఏ సందర్భంలో ఆర్డర్ చేయాలి, ఏ సందర్భంలో రిక్వెస్ట్ చేయాలి. అంతే కదా. ఒక రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాము అంటే ఫిజికల్ వరల్డ్ లో రిలేషన్స్ ఇట్లే ఉంటాయి కదా. ప్రేమగా చెప్తాం, కోపంగా చెప్తాం, ఆర్డర్ చేస్తాం, డిమాండ్ చేస్తాం. స్పిరిట్ ని కూడా దాన్ని గుర్తించి గౌరవప్రదంగా దాన్ని మనం ట్రీట్ చేసి దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంత సౌందర్యవంతంగా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంటుందో గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకు ఉన్నతంగా సౌందర్యవంతంగా అంటే ప్రతిదీ నీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంటుంది స్పిరిట్.
మీరు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఈ సాధనలో పట్టు దొరుకుతూ ఉన్న క్రమంలో నా ఓనర్, నా యజమాని ఏం ఆర్డర్ చేస్తాడా రెడీమేడ్ గా తెచ్చి పెడదామా? సో వీటన్నిటిని మనం వినాలి, విన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి రోజువారీ కార్యక్రమాల్లో మనం అప్లై చేసి రిజల్ట్ తెచ్చుకోవాలి. సింపుల్, చాలా సింపుల్. సో మళ్ళీ అది ఎంత గొప్పదో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో ఆ స్పిరిట్ ని గుర్తించి మళ్ళీ అడుగుతూ ఉన్నాం, నా గతం నుండి కంప్లీట్ గా నన్ను విడుదల చెయ్యి. అంతటితో ఆగట్లేదు, మళ్ళీ ఇంకా ముందుకెళ్తూ ఉన్నాం. ఫస్ట్ గతం నుండి బందీగా ఉన్నటువంటి సాధకుడు స్పిరిట్ మాధ్యమంగా ప్రతి సంకల్పం మనం నెరవేర్చుకోవచ్చు అని తెలుసుకున్న తర్వాత గతం తాలూకా ఎటువంటి ఇంప్రింట్స్ ఏవి ఉండకూడదు అనేసి వినమ్రపూర్వకంగా మనం స్పిరిట్ ని అడిగి ప్రార్థన చేసి దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు చెరిపేశారు. స్పిరిట్ ఆర్డర్ చేశాము, మన బాడీలో, మన బ్రెయిన్ లో ఎటువంటి గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవీ లేకుండా శాంతిగా ఉండిపోయాం. అంతటితో కూడా మనం ఆగక మళ్ళీ ఏమంటున్నాం స్పిరిట్ ని, సెట్ మై సౌల్ విత్ వింగ్స్ ఆఫ్ లైట్ అండ్ మై మైండ్ టు నో నో బౌండరీ. మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం కదా, మనము అంటే స్పిరిట్, సౌల్, మన బాడీ అండ్ ఫాదర్. ప్రేయర్ ను కూడా మీరు బాగా గమనించుకుంటురండి. నేను ఈ ప్రేయర్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నా మాస్టర్స్. ఫస్ట్ టైం దీన్ని ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు రోజువారీ కార్యక్రమాల్లో చాలా స్పీడ్ గా దీన్ని సాధన చేసుకుంటూ దీన్ని మీ బ్రెయిన్ లో నిక్షిప్తం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం అడుగుతూ ఉన్నాము? సెకండ్ సౌల్, నా సౌల్ ఇప్పుడు నేను నా గతం తాలూకా వాటి నుంచి బందీగా ఉన్నప్పుడు స్పిరిట్ ని గుర్తించి నన్ను విడుదల చేయమని అడిగినప్పుడు స్పిరిట్ నన్ను విడుదల చేసేసింది. సో నా లోపల గతానికి సంబంధించి నేను గతంలో నష్టపోయానే, గతంలో నాకు ఇటువంటి అవమానాలు జరిగాయే, నా రిలేషన్స్ లో ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయే, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయే, ఆరోగ్య సమస్యలు ఉన్నాయే, గతంలోకి నేను పోలేదు ఇంకా, ఎందుకు నాకు విడుదల కలిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ స- ఆ సౌల్ స్వేచ్ఛగా విహరించేలా చేయమని స్పిరిట్ కి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మన ఆలోచనలో కొంత రిలీఫ్ రాగానే చాలా హాయిగా ఉంటుంది కదా మాస్టర్స్. మీకు నచ్చిన సాంగ్ చూడడము, మీకు నచ్చిన కొటేషన్ చూడడము, అప్పుడప్పుడు ఆలోచనలో చాలా రిలీఫ్ అనిపిస్తుంది. స్పిరిట్ మాధ్యమంగా మనం బందీగా ఉన్నటువంటి సాధకుడు విడుదలైన తర్వాత తన యొక్క ఆత్మ స్వేచ్ఛగా విహరించేలా చెయ్యమని స్పిరిట్ ని అడుగుతూ ఉన్నాం. అంతటితో ఆగట్లేదు. నా మైండ్ లో ఎటువంటి లిమిటేషన్స్ ఉండకూడదు. ఇవి రకరకాల అంశాలు ఉంటాయి. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్, రామ్తా విజ్డమ్ లో ఫస్ట్ పాయింటే యు ఆర్ గాడ్ అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి గాడ్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి, కొన్ని అట్రిబ్యూట్స్ అనుకోండి, లేదా కొన్ని గుణగణాలు అనుకోండి. గత రెండు మూడు సెషన్స్ లో సృష్టించటం దేవుడి యొక్క ఒక గుణం, అతని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా అనుకుంటున్నామో, మీరు దైవం అయినప్పుడు అన్లిమిటెడ్ మీరు. సో మన మైండ్ కి ఎటువంటి పరిమితులు మనం పెట్టుకోకూడదు. ఇలా ఉంటేనే ఇది అవుతుందంట, నో. కేవలం మన ఆలోచన వాటిల్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా అన్లిమిటెడ్ గా ఉండే విధంగా మన మైండ్ ని చేయమని ఆ స్పిరిట్ ని మళ్ళీ వేడుకుంటూ ఉన్నాం. సో ఫస్ట్ స్పిరిట్ ని గుర్తించాము, స్వేచ్ఛగా ఉన్నాము, ఆత్మ స్వేచ్ఛగా విహరించేలా చేయమని కూడా మళ్ళీ స్పిరిట్ ని అడిగాం.
మళ్ళీ చెప్తున్నా, రిపిటేటివ్ పాయింటే చెప్తున్నా మాస్టర్స్. మనము అంటే స్పిరిట్, సౌలు, బాడీ, ఫాదర్. ఇప్పుడు మనం ఈ నాలుగిట్లో రెండింటిని ఫినిష్ చేసాం. స్పిరిట్ ని గుర్తించాము, మన పాస్ట్ నుంచి రిలీజ్ చేయమని ప్రార్థన చేశాము. నెక్స్ట్ సెకండ్ సౌల్. చూసారా, ఈ ప్రేయర్ నా ఫేవరెట్ ప్రేయర్ ఇది. అందుకే సౌల్ ని కూడా స్వేచ్ఛగా విహరించేలా చేస్తున్నాం. సౌలు ఉంది అని గుర్తిస్తున్నాం. ఆ సౌల్ స్వేచ్ఛగా ఉండాలి. సింపుల్. మీరు స్టార్టింగ్ కమ్యూనికేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అంటే, స్పిరిట్ అనండి అది యాక్టివేట్ అయిపోతుంది, సౌల్ అని ఉచ్చరించండి అది యాక్టివేట్ అవుతుంది. మీ పని అంతా వాటితో మాట్లాడుతూ ఉండటం. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో పేరుతో ఒక వ్యక్తిని ఎలా సంబోధిస్తామో, ఒక వ్యక్తిని పేరుతో ఎలా పిలిచి మన సంభాషణ జరుగుతూ ఉందో, ఓ మై హోలీ హోలీ స్పిరిట్ అన్నాడు స్టార్టింగే. మై అన్నారు అక్కడ. మై అంటే మీ యొక్క. మళ్ళా కిందికి వస్తే సెట్ మై సౌల్ అన్నారు. మై అంటే నీ యొక్క. అవి యాక్టివేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. మనం గుర్తించాలి, వాటితో సంభాషణ జరపాలి, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. ఎక్కడైనా అంతే కదా మాస్టర్స్. ఫస్ట్ గుర్తిస్తాం ఒక వ్యక్తిని, పేరేంటో తెలుసుకుంటాం, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఫ్రెండ్స్ అవుతాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. అంతటితో ఆగుతూ ఉన్నామా? ఆగట్లేదు. మళ్ళీ ఏమంటున్నాము? మై హోలీ హోలీ స్పిరిట్ సేవ్ మై బాడీ అండ్ వైల్స్ట్ ఐ స్లంబర్ హీల్ మై బాడీ చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్స్ ఆఫ్ మై డిజైర్స్. చూడండి ప్రేయర్లు ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారో. ఫస్ట్ స్పిరిట్ ని గుర్తిస్తూ ఉన్నాం, తర్వాత సౌల్ ని గుర్తిస్తూ ఉన్నాం, తర్వాత బాడీ. మాట్లాడుతున్నారా మాస్టర్స్ ఎవరు? ఓకే. సో బాడీ దగ్గరికి వచ్చాం. నా బాడీలో హీలింగ్ జరపమని స్పిరిట్ ని ప్రార్థిస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను రిలాక్స్ అయినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ నా బాడీ హీల్ చేయమని అడుగుతూ ఉన్నాం. నా బాడీని సంరక్షించమని, నా బాడీని ప్రొటెక్ట్ చేయమని, కాపాడమని. నా యొక్క సంకల్పాలు ఏవైతే ఉంటాయో, నా యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, అవి ఉద్యోగానికి సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించినవి, అనుబంధాలు అద్భుతంగా ఉండాలి అనుకోండి, ఆర్థికంగా ఉన్నతంగా, రకరకాలు. మనం ముందు పదే పదే తెలుసుకుంటున్నాం కదా, ఏ కోరిక అయినా, ఏ సంకల్పమైనా స్పిరిట్ మాధ్యమంగానే విశ్వంలోకి వెళ్తుంది, విశ్వం నుంచి శరీరంలోకి వస్తుంది. అందుకు ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్, మన ఆలోచన సంవిధానం అనుకోండి, ఆత్మకు సంబంధించిన అనుకోండి, ఫిజికల్ బాడీకి సంబంధించి అనుకోండి, చేర్పులు మార్పులు కావాలి అన్నప్పుడు స్పిరిట్ మాధ్యమంగానే మనం ప్రార్థన చేస్తాం. సో నేను రాత్రి నిద్రలోకి వెళ్తాను. నిద్రలోకి వెళ్లే ముందు మనం ఏం చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాము. అప్పటికి రోజువారీ జీవితంలో నాకు ఉన్నటువంటి కోరిక ఏంటో ఆ సంకల్పంని నుదుటిపైన దర్శిస్తూ అలా నిద్రలోకి వెళ్తాను. నిద్రలోకి వెళ్ళి ఆల్రెడీ మనం స్పిరిట్ కి ప్రేయర్ చేశాం కదా, నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నా సంకల్పానికి సంబంధించినటువంటి, నా సంకల్పం నేను అనుభవంలోనికి తెచ్చుకోవాలి, నా సంకల్పం నిజమయ్యేలాగా ఈ ఫిజికల్ బాడీతో నేను ఏమేం చేయొచ్చు, కొన్ని యాక్షన్స్ చేయాలి కదా. ప్రైమరీ రియాలిటీ మనం బ్రెయిన్ లో, మన మైండ్ లో, ఫోకస్ లో, విజువలైజేషన్స్ లో చేసుకుంటున్నాం. ప్రైమరీ రియాలిటీ అంటే మన ఆలోచనలో నింపుతూ ఉన్నాం, నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది అని. అది ప్రైమరీ రియాలిటీ అయిపోయింది. సెకండరీ రియాలిటీ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ లో వాస్తవంగా రియలిస్టిక్ గా మనం హెల్తీగా ఉండటం. ప్రైమరీ రియాలిటీలో నేను అబండెన్స్ అని ఫోకస్ లో పెట్టి నిద్రలోకి వెళ్ళాను. అబండెన్స్ అవ్వడానికి ఫిజికల్ వరల్డ్ లో బాడీ కొన్ని యాక్షన్స్ చేయాలి, కొన్ని బిజినెస్ ఐడియాస్
గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవటం, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ సేల్ అమ్మకానికి పెట్టటం, ఈ ఫిజికల్ వరల్డ్ లో కొన్ని చేయాలి కదా యాక్టివిటీస్. మీ సంకల్పం ఏదైనా సరే, అనుబంధాలు అద్భుతంగా ఉన్నాయి, రిలేషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి, పెట్టాను, నిద్రలోకి వెళ్ళాను, నా బాడీలో ఆ హీలింగ్ అంతా జరుగుతుంది. ఇన్ని రోజులు అనుబంధానికి అడ్డుగా ఉన్నటువంటి ఇన్విజిబుల్ ఇంప్రింట్స్ బాడీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పిరిట్ హీల్ చేసేస్తుంది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బాడీతో కొన్ని చేయాల్సిన అంశాలు ఉంటాయి ఫిజికల్ వరల్డ్ లో, అనుబంధాలు అద్భుతంగా ఉండాలి అంటే. సే ఫర్ సపోజ్ ఇంట్లో వారికి ఏదైనా వర్క్ లో హెల్ప్ చేయటం, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి కదా. మన సంకల్పం ఏదైనా సరే, మన కోరిక నెరవేర్చటానికి అవసరమైన చేర్పులు మార్పులు మన శరీరంలో చేయమని కూడా మనం ఆ స్పిరిట్ ని అడుగుతూ ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్ ప్రేయర్ చూడండి మాస్టర్స్. ఈ ప్రేయర్ వినక ముందు నాకు అసలు స్పిరిట్ అంటే తెలీదు, సౌల్ అంటే టచ్ వింటాం. ఫిజికల్ బాడీ ఉంది కానీ ఇంత అటెన్షన్ ఇవ్వాలి అనేది తెలియదు వాస్తవంగా. ప్రాంత విజ్డమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ లో అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అక్కడితో ఆగట్లేదు కదా. మనం అనుకున్నాం కదా మనము అంటే 4 అని. ఇప్పటిదాకా స్పిరిట్ అయిపోయింది, సౌల్ అయిపోయింది, మన బాడీ అయిపోయింది. చివరికి ఏముంది? తండ్రి. సో సే ఐ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్. నాలో కొలువైనటువంటి వీటన్నిటికీ అధినాయకుడైనటువంటి తండ్రి నుంచి నేను ఇదంతా ప్రార్థన చేస్తున్నా అంటున్నాం. ఇక్కడ మన బాడీ కాన్షియస్నెస్ ని ఓవర్కమ్ అయిపోయాం. తనయుడు తండ్రి స్థానం నుంచి ఇదంతా జరగాలి. ఏం జరగాలి? గతం నుంచి విడుదల అయిపోయా. ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంది. ఆలోచనలు చాలా హాయిగా ఉన్నాయి, ఎటువంటి లిమిటేషన్స్ లేవు. బాడీ అద్భుతంగా ఉంది. మన సంకల్పాల తాలూకా ఫిజికల్ వరల్డ్ లో ఫిజికల్ యాక్టివిటీస్, ఈ శరీరంతో చేయవలసినటువంటి ధర్మాలను అద్భుతంగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. అది బాడీ లాంగ్వేజ్ అనుకోండి, కాళ్ళు చేతులతో చేసేవనుకోండి, మాట్లాడే విధానం అనుకోండి, రకరకాల అంశాలు ఉంటాయి. మన కోరికలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని ఫిజికల్ వరల్డ్ లో చేయటం. ఈ ఈ ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నాను అంటే, నాలో ఉన్న అధినాయకుడు ఆ స్థానం నుంచి ఇదంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చివర్లో మనమే తదాస్తు అని చెప్పుకుంటాం. సో బి ఇట్. సో ఇప్పటిదాకా మీరు వాటర్ మీ చేతిలో ఉంటే కొంత తీసుకోండి, లేకపోయినా పర్లేదు. మీరు రెగ్యులర్ డేలో ప్రాక్టీస్ చేసే టైంలో మాత్రం ప్రేయర్ కొంత లెంతీ అయినా సరే మీరు ఈ ప్రార్థనను చూసుకుంటూ, ప్రార్థన అంతా అయిన తర్వాత వాటర్ తాగుతూ సోబి చెప్పుకోండి. ఓకే మాస్టర్స్, ఈ ప్రేయర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, ఇది ప్రేయర్స్ లిస్ట్ లో ఇది ఏ పేజ్ లో ఉంది మాస్టర్?